చదువుకోవడానికి వయస్సు, కుటుంబ బాధ్యతలు అడ్డంకి కాదని నిరూపించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లక్ష్మీ లహరి పూలపల్లికి చెందిన లక్ష్మి 6వ తరగతిలోని చదువు ఆపేసి వివాహం చేసుకుంది. 33 ఏళ్ల వయసులో మళ్లీ పుస్తకం పట్టిన ఆమె తన కుమారుడి ప్రోత్సాహంతో ఓపెన్ స్కూల్ ద్వారా మరో తరగతి 10వ తరగతి పరీక్షలు రాశారు. అయితే విశేషం ఏంటంటే రెగ్యులర్ 10వ తరగతిలో కుమారుడు 562 మార్కులు సాధించగా తల్లి 360 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. కుమారుడి తనకు ట్యూషన్ చెప్పి చదివించాడని ఆ తల్లి గర్వంగా చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ లహరి బండారు. నేను చిన్న వయసులోనే 6వ తరగతితో చదువు ఆపేశానండి. చదువు అంటే భయం వేసి జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మా పిల్లలతో అన్నాను, నేను చదువుకోవాలమ్మా, ఈ పిల్లలకి చాలా చదువు ముఖ్యం, నేను చదువు లేక ఇలా ఇబ్బంది పడుతున్నానని. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి ఇప్పుడైతే ఏమైందమ్మా, నువ్వు ఓపెన్ 10th కట్టు, నేను వచ్చి నీకు ట్యూషన్ చెప్తానన్నాడు. అలాగే స్కూల్కి వెళ్ళి వచ్చి అలాగే ఉదయం తను చదువుకున్నప్పుడే నన్ను కూడా నిద్ర లేపి నాకు ట్యూషన్ చెప్పేవాడండి. మొన్న మార్చి 16వ తారీఖున ఎగ్జామ్స్ జరిగినాయండి. ఇద్దరం కలిపి ఒకేసారి పరీక్షలు రాసాం. బాబేమో లోకల్లో రాశాడు, నేనేమో రావులపాలెంలో రాశాను. ఇవాళ వచ్చిన రిజల్ట్స్లో బాబుకి 600కి 562 వచ్చినాయండి, నాకు 500కి 360 వచ్చాయండి. ఈ రిజల్ట్స్తో మేము ఇద్దరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. నేను ఈ రోజు వచ్చిన రిజల్ట్స్ వల్ల ఇంకా చదవాలనుకుంటున్నానండి ఇంటర్, దాని తర్వాత డిగ్రీ కూడా చేయాలనుకుంటున్నానండి.